హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోస్ ఏంటంటే కంటిన్యూషన్ ఆఫ్ ద లాస్ట్ వీడియో పాండిచేరి వ్లాగ్ ఉంది కదా, దాని సెకండ్ పార్ట్ లాగా అనుకోండి. ఇంకా అయితే పాండిచేరి ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాం, ఏమేమి జరిగింది అవన్నీ చూపిస్తాం. వాళ్ళు చూడండి ఈ వీడియోలో. ఇప్పుడైతే మనం రాక్ బీచ్కి వచ్చేసినాం. ఇంకా రూమ్లో ఫ్రెష్ అయినా వచ్చేసినాం రాక్ బీచ్కి. ఇదైతే రాక్ బీచ్ వ్యూ చూపిస్తా చూడండి మీకు. ఇంకా ఎట్లుందో మొత్తం మనం ప్లాన్ వేసుకుంటుంది ఎవరెవరు ఎక్కడ ఫోటోలు దిగాలి ఏం దిగాలి అని చెప్పి. రాక్ బీచ్ వ్యూ అయిపోయింది. రాక్ బీచ్ చూసేస్తాం. నెక్స్ట్ ఇంకా అక్కడ ఏమైనా ఫన్ క్రియేట్ చేద్దామన్నా కూడా చేయడానికి ఏం లేకుండే. ఇంకా అక్కడ ఫొటోస్ దిగేసి నెక్స్ట్ మరీనా బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మరీనా బీచ్కి రాగానే స్టార్ట్ చేసాడు. వీడు దుబ్బితే వాడు గట్టిగా దుబ్బినట్టు వాడు ఊపుతుండు పోయి అక్కడ వాటర్. నెక్స్ట్ ఇంకా బీచ్ రాగానే మన వాళ్ళు ఎవరి ప్లాన్స్ వాళ్ళు తీసుకున్నారు, ఎవరి వీడియోస్ వాళ్ళు తీసుకున్నారు రీల్స్ కోసం. నేనేమో మన ఆర్య సాంగ్ కోసం రీల్ తీద్దామని చెప్పి తీసిన. వీడేమో అదలతో చిన్న వాక్ చేస్తాడు రీల్ కోసం. ఇంకా ఈవినింగ్ బీచ్ వ్యూ అయిపోయింది. ఈవినింగ్ బీచ్ దగ్గర రీల్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే నైట్ స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేసేసినాం. మనం నవదీపడు ముందున్నాడు సీదర్ బుల్షెట్ గాయ్. ఇంకా మనమైతే స్ట్రీట్ షాపింగ్లో కొనేది ఏం లేదు. మన గర్ల్ ఫ్రెండ్ కూడా ఎట్లాగో లేదు. మన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఏమేమో గిఫ్ట్స్ కొంటాం అన్నారు. అందుకని చెప్పి స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేసినాం. చూపిస్తా మన ముందు ముందు ఏం కొన్నారు, ఎట్లున్నారు ఏంది అని. నైట్ ఇంకా స్ట్రీట్ షాపింగ్ అని తిరుగుతుంటే పక్కకి షవర్మా కనబడుతుంది. షవర్మా కనబడక మనం అవుతామా తిందామని చెప్పి పోయినాం. తినేసరికి ఎక్స్పీరియన్స్ చూడండి, మన రివ్యూలో చెప్తారు. ఎట్లుందిరా? ఇంకా నైట్ డిన్నర్ టైం అవుతుంది. ఇక తొక్కు పరోటా ట్రై చేద్దాము అని అనుకున్నాం. ఎక్కడ చూసినా ఎక్కడ అడిగినా కూడా లేదు లేదు అని అన్నారు. ఇక్కడ ఫైనల్లీ ఒక హోటల్లో అయితే తొక్కు పరోటా దొరికింది. చూడండి మీకు దాని మేకింగ్ ప్రాసెస్ చూపిస్తాం. ఇగో ఇలా అయితే చేస్తారు తొక్కు పరోటా అని. మొత్తం 2 పరోటాలు వేసి దాంట్లో చికెన్ వేసి రెండింటిని తుక్కు స్మాష్ చేసి ఇక అంతే. ఇంకా నార్మల్ పరోటాల నుంచి వేసి ఎగ్ 2 కలిపి ఇస్తారు. ఇది కూడా టేస్ట్ చేస్తే యావరేజ్, నాట్ ఈవెన్ యావరేజ్, బిలో యావరేజ్ ఉండే. ఇది కూడా మొత్తం ఫుడ్ డిసప్పాయింట్ చేసింది. సరే ఇది ఎలాగో డిసప్పాయింట్ చేసిందని చెప్పి ఫుల్ బాత్ చికెన్ ఆర్డర్ ఇచ్చినాం. ఈ ఫుల్ బాత్ చికెన్ కూడా టేస్ట్ బిలో యావరేజ్, అన్నీ డిసప్పాయింట్ చేసిన ఫుడ్. యాక్చువల్లీ ఇక్కడ 6 ఐటమ్స్ ట్రై చేసినాం. నాకంత పేర్లు గుర్తులేవు కానీ షవర్మా ట్రై చేసినాం. షవర్మా డిసప్పాయింట్ చేసింది. నెక్స్ట్ తొక్కు పరోటా డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఫుల్ బాత్ చికెన్ ఫ్రై కూడా డిసప్పాయింట్ చేసింది. ఏమో ఓవరాల్గా మొత్తం అన్ని డిసప్పాయింట్ చేసినాయి ఫుడ్. ఇక్కడ సాటిస్ఫై అయితే కాలే ఫుడ్ ఇక్కడ. స్ట్రీట్ షాపింగ్ అని వెళ్ళాం. మొత్తం ఏం చేసినా దగ్గర క్యాప్ లేపేసిండు. క్యాప్లా క్యాప్ మాయం మళ్ళా పెడుతుండు. స్పీడ్ మాయం చేస్తారు క్యాప్ని. నవ్వుది పోయి డీటెయిల్స్ కోపం పారా. నవదీప్ చూడు, ఏ హీరో. తీట నంబర్ 1 తీట. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని నైట్ రూమ్కి వెళ్ళిపోయినాం. ఇక మామూలుగా ఉండదు ఫన్. ఇక్కడ నవదీప్ డ్యాన్స్ అయితే హైలైట్ అసలు. దూకుని
అరే క్యాష్ బ్యాగ్కి 100 రూపాయలు, క్యాష్ బ్యాగ్కి 100 రూపాయలు. వస్తున్నాడు, మంచి రోజు వస్తున్నాయి. తప్పిత ఓటు వెయ్యొద్దరు చెప్పిన రమ్మున్నాడు జగన్. ఇంకా రూమ్లో అంతా ఎగిరినాక అందరు రెడీ అయిపోయారు, కానీ ఉదయం పడైతే కాలే. మళ్ళీ నేను పడైతే బయటకు వచ్చేసినాం రాక్ బీచ్ దగ్గరికి, మళ్ళీ వచ్చి నైట్ వ్యూ కోసం అని. అక్కడ పార్క్ లాగా ఉంటే అందులో చిన్నపిల్లలకి ఆడుతున్న ఉదిపోయాడు. ఇంకా అయిపోయినాక ఫుడ్ తినేసి ఇంకా డే ఎండ్ చేసినాం.